ఈరోజు ఒక మాట చెప్పాలి, నీ జీవితంలో నువ్వు చేయవలసింది చేయకపోతే మాత్రం నీ జీవితంలో కలిగే నష్టం కష్టమండి, భయంకరం. ఈరోజు క్రీస్తు సమస్తము చేసి పునరుద్ధానుడిగా నిలిచి ఉన్నాడు. ఉదింపబడిన గుర్రపిల్ల యోగ్యుడు, ఘనుడు, ఆరాధనపడుతున్నాడు, తండ్రి కుడి పార్శ్వన కూర్చొని ఉన్నాడు, అన్ని నామాలకున్న పైనామంగా సర్వాధికారం నిలబడి ఉన్నాడు. కానీ జ్ఞాపకం చేసుకోండి, యేసు ప్రభు వారందరూ అంతగా గణపరుస్తూ ఆయన మహిమపరుస్తూ ఉంటే, బ్రదర్ టేక్ దట్ వర్స్ దేర్, ఆయన కొండ పైకి వచ్చి అక్కడ నుండి యెరూషలేముని చూసి ఏడుస్తున్నాడంట. హీ వెప్ట్. యేసు ప్రభు ఏడ్చి ఏమంటున్నాడు తెలుసా? యు హ్యావ్ దట్ వర్స్ 41 చదవండి. ఆయన పట్టణమునకు సమీపించినప్పుడు దానిని చూచి దాని విషయమై ఏడ్చి నీవును ఈ నీ దినమందైనను సమాధాన సంబంధమైన సంగతులను తెలుసుకొనిన ఎడల నీకెంతో మేలు. నువ్వు తెలుసుకుంటే నీకెంతో మేలు. కంటిన్యూ ప్లీజ్. కానీ ఇప్పుడు అవి నీ కనులకు మరుగు చేయబడి ఉన్నవి. ఆ రోజు వారికి మరుగు చేయబడింది, ఈ రోజు నీకు అంతా తెలియజేయబడింది. దట్ డే ఇట్ వాజ్ నాట్ రివీల్డ్. వారికి తెలియదు వారు ఎవరిని సులువు వేస్తున్నారు, వారికి తెలియలేదు ఆయన ఏం చేస్తున్నాడు. ఈ రోజు నీకు అన్నీ తెలుసు. ఈ రోజు యేసు ప్రభు నిన్ను చూసి ఏడవాలా? ఈ రోజు నిన్ను చూసి బాధపడ, అన్నీ తెలిసి కూడా చూస్తూనే కూడా ఇంకా నన్ను నమ్మవా? ఇంకా నన్ను వెంబడించవా? ఇంకా నా కొరకు నమ్మకంగా జీవించవా? ఈరోజు ఎందుకండి, యాజ్ వి ఫినిష్, ప్రభు సజీవుడు. ఈరోజు సమాధిలో ఉన్న యేసును మనం మాట్లాడతలేదు, పూజిస్తలేదు. మృత్యుంజయుడైన యేసును ఆరాధిస్తున్నాం. హీ ఈజ్ ఆల్ పవర్ఫుల్. యు వర్షిప్, యు అడోర్. నువ్వు పూజించే దేవుడు ఘనమైన దేవుడు, ఈరోజు సింహాసనాసీనుడు. కానీ ఒక మాట జ్ఞాపకం చేసుకో, నీకెవడిన జీవితంలో నువ్వు సరిగా బ్రతకపోతే, దేవుని యందు విశ్వాసం ఉంచకుండా నీ ఇష్టానుసారంగా నువ్వు వెళ్తే, క్రీస్తు నీ జీవితంలో ఎన్ని కార్యాలు చేసినా కూడా నువ్వు గమనింపక ఉంటే, నీకే అయ్యో, నీకే కష్టం, నీకే నష్టం. నీ స్థానాన్ని ఇంకోటి తీసుకొచ్చేమో, నీ కిరీటాన్ని ఇంకోటి తీసుకొచ్చేమో, నీకు తగిన స్పాట్ ఇంకోటి తీసుకొచ్చేమో. ఎందుకంటే యేసు ప్రభు అంటాడు ప్రకటన గ్రంథంలో, నీ కిరీటం ఇంకోటి తీసుకోవడం చూసుకో. అర్థమవుతుందా? నీ కొరకు దేవుడు నిర్ణయించింది ఇంకోటి చేతుల్లో పోకుండా చూసుకో. ఎందుకంటే తలాంత రూపం మనల్ని కూడా చెప్తాడు దేవుడు, ఈ ఒకటి వార్తను రాలేదా, తీసేసి 10 కలిగిన వాడి దగ్గర ఇవ్వి. ఈ కొంచెంలో నమ్మకంగా లేడా, నమ్మకంగా ఉన్నవాడి దగ్గర తీసిచ్చేయి. ఏసీ కలిగిన వాడికి ఇంకా సమృద్ధి అధికంగా కలుగును. ఏమి లేని వాడికి ఉన్నది కూడా తీసేయబడింది. ఏమి లేని వాడికి, హూ ఇస్ నాట్ ఫెయిత్ఫుల్, నమ్మకంగా లేని వాడికి. ఈరోజు మిమ్మల్ని అడుగుతున్నా, ఈరోజు నిజంగా దేవుడు చేసిన కార్యానికి కృతజ్ఞత కలిగి ఉన్నారా? ఎందుకంటే అగైన్ గోయింగ్ బ్యాక్ టు ది ఓల్డ్ టెస్టమెంట్, ఆయన ఆ రోజు వధువుకి సిద్ధపడిన గొర్రెపిల్లగా ఆ 10వ తారీఖున నిసాన్ 10th ఆయన దేవుని ఆలయంలోకి, తండ్రి ఆలయంలోకి, యెరూషలేములోకి వచ్చాడు. వచ్చిన వెంటనే అక్కడ చదువుతాము, Luke 19:45, he went into the temple and began to drive out those who bought and sold in it. ఇంకా మార్కు సువార్త 11:15 చూసినప్పుడు కూడా ఆయన యెరూషలేములోకి వచ్చిన వెంటనే ఆయన ఆలయంలోకి వెళ్ళి అక్కడ అమ్ముతూ కొంటూ ఉన్న వారిని అందరినీ బయటికి తరిమి కొట్టాడంట. అక్కడేంటి, he turned over the tables of the money chargers and the seats of those who sold the doves. అక్కడ అన్ని పరిశుద్ధపరిచాడు. ఎందుకంటే వధింపబడిన గొర్రెపిల్ల ఏ మాత్రము లోపము లేకుండా అక్కడికి రావాలి. కొంతమంది అడుగుతారు, ఎందుకని యేసు ప్రభు వెళ్ళి అక్కడ వారిని పారదోలాడు? ఐ థింక్ ఐ హ్యావ్ టైమ్, ఐ జస్ట్ టెల్ క్విక్లీ. ఒకటి,
అక్కడ తీసుకురాబడిన గొర్రె పిల్లల్లో ఏ లోపం ఉండకూడదు, అది పవిత్రంగా ఉండాలి. కానీ ఆనాటికి ప్రపంచంలో ఉన్న అన్ని స్థలాలను వచ్చేటప్పటికి వీరికి వ్యాపారం అయిపోయింది, ఆచారం అయిపోయింది, బిజినెస్ డీల్స్ అయిపోయింది. అందుకని పరిశుద్ధంగా ఉందా లేదా అని కూడా కాదు, కౌంటర్లు పెట్టుకున్నారంట అందరు లైన్లుగా. కౌంటర్లో ఎట్లా అంటే గొర్రె పిల్లలన్నీ పెట్టేసి పౌరాలన్నీ పెట్టించుకుని ఒక్కొక్కరు కౌంటర్లు పెట్టుకుని, అది పరిశుద్ధంగా ఉందా పరిశుద్ధంగా లేదని కాదు, వచ్చినోడికి గొర్రెపిల్ల కావాలా ఇంత డబ్బులు, గొర్రెపిల్ల కావాలా ఇంత డబ్బులు. వచ్చిన వాడు అయ్యా ఇందులో లోపం ఉందే అంటే, పో అక్కడ పలానా యాజకుడు ఉంటాడు, నా పేరు చెప్పు అంటే ఏమైంది? యాజకుడు ఈ అమ్మేవాడు డీలర్షిప్. నువ్వు అమ్మో నా కమిషన్ ఇంతవి, నువ్వు కమిషన్ ఇంత ఇస్తే అది లోపం అన్నా కూడా పర్వాలేదు నేను చేస్తా. బికాస్ దే ఫెల్ట్ ఇట్ యాజ్ అ రిచువల్, దే నెవర్ ఫెల్ట్ ఇట్ యాజ్ గాడ్. దేవుడు ఏమన్నాడు? ఏ ఇచ్చాను, లోపం ఉన్నాయి చాలా ఇచ్చాను, నాకేం అవ్వలేదే. మొండికెత్తేసిన వారు ఉంటారు చూడు, చేసిన తప్పే చేసి ఏమైంది, ఏం తప్ప అవ్వలేదే, నేను చావలేదే, నాకు కుష్ఠరోగం రాలేదే, నాకేం దేవుడు ఉగ్రత రాలేదే, నాకేం అవ్వలేదే. అక్కడ దేవుడు ఉంటనే కదా, ఏమన్నా అవుతానికి. ఆ మహిమ అక్కడికి వస్తున్నాడు, ఆ మహిమ ఆయన యందు ఉంది, ఆలయంలో లేదు అక్కడికి. అప్పటికే దేవుని మహిమ విడిచిపోయిందంట. దేవుని మహిమ విడిచిపోయింది. మనం చూస్తే ఇట్ వెంట్, ఇంకా ప్రాఫెసీలో ఉంటుంది, అలాగ టువర్డ్స్ మౌంట్ ఆఫ్ ఆలివ్ సైడ్లో ఉంటే ఆ కొండపై నుండి వెళ్ళిపోతాం. సో ఆయన యేసు రాకతో మహిమ స్వరూపి మరలా వచ్చాడు. ఆయన మహిమ ఉన్నాడు, ఆయన వస్తముతో హీ ఈస్ ద పవర్, హీ ఈస్ ద గ్లోరీ. కానీ ఇక్కడ వ్యాపారం జరుగుతుంది, దేవుడు లేడు, వ్యాపారం జరుగుతుంది. పాడైనవి, కుంటివి, గుడ్డివి ఇటువంటి అమ్ముకుంటూ ఉన్నారంట. రోమన్స్ ఏంటి, నాకు ట్యాక్స్, ఆలయంలో ట్యాక్స్, ఆలయంలో అమ్మిన దానికి ట్యాక్స్, ఆలయంలో అన్నిటి ట్యాక్స్. సో అందరు లూప్లో ఉన్నారు, ఆయన దానికి, ఈయన దీనికి, నాది, నువ్వు కొనుక్కో, నీది నీకు. నువ్వు పాపం చేసావా, గొర్రెపిల్ల నీకు కావాలి తీసుకో, నువ్వు పలానా చేయాలి, నీకు అది కావాలి కదా తీసుకో, ఆయనకి అది కావాలి కదా తీసుకో. అందరు మౌనంగా ఉందాం, అందరూ సైలెంట్, అందరిది అయిపోయింది. దట్ ఈస్ హౌ దే వర్ లివింగ్. కానీ యేసు ప్రభు వచ్చేటప్పటికి ఆయన చెప్పినట్టు చేయకుండా వారికి తగినట్టుగా చేసుకున్నారు చూడండి, అది నచ్చలేదు. సో పులిసినది వండకూడదు అన్నప్పుడు పాడైంది వండకూడదంటే, పాడైనవన్నీ అమ్ముతా ఉన్నావేంటయ్యా, పాడైందని పెట్టుకుని ఉన్నావేంటయ్యా, పాడైన బలిపీఠం దగ్గర తీసుకొస్తున్నావేంటయ్యా, నేనేమాత్రం ఒప్పుకోను. You see, that is where he turned over the tables. This is the history of it. ఈరోజు వాక్యంలో మనం చూసినప్పుడు ఒకటే చెప్పచ్చండి, ఆయన పరిశుద్ధుడు. ఇంకా నిర్గమకాండం 12:5 ఇందాక చదువు, లోపము లేనిది, వితౌట్ బ్లెమిష్. దట్ ఈస్ ద హీబ్రూ వర్డ్ తమిమ్ అన్న మాట చూసినప్పుడు వితౌట్ బ్లెమిష్, ఆల్సో కాల్డ్ పర్ఫెక్ట్ ఉండాలంట. ఆ గొర్రెపిల్ల పర్ఫెక్ట్ ఉండాలంట. యేసు ప్రభు హీ ఈజ్ ద పర్ఫెక్ట్ సాక్రిఫైస్. ఆమేన్. ఇదిగో ఈరోజు ఈ వాక్యం వింటున్న నీ జీవితంలో ఏంటి, ప్రభు అనేక విషయాలు మాట్లాడుతూ వచ్చాడు. నీ జీవితంలో ఎవరు రాజుగా పెట్టుకున్నావు, ఎవరిని అంగీకరిస్తున్నావు, యేసుని ఎలాగ చూస్తున్నావు, ఎలాగ నమ్ముతున్నావు, ఎటువంటి విశ్వాసం ఉంచున్నావు, ఎంతవరకు ఆయన వెంబడిస్తావు, ఆయన నీ జీవితంలో కార్యం చేయనప్పుడు ఎట్లా ఉంటావు, చేసినప్పుడు ఎలా ఉంటావు, నీ జీవితంలో నీవు ఆయన్ని స్తుతిస్తున్నావా, లేకపోతే నీ స్తుతి రాళ్ళు తీసుకుంటున్నాయా, నీకు రావాల్సిన ప్రతిఫలం కూడా అవి తీసుకుంటాయేమో, జాగ్రత్త. దయచేసి తలలో ఉంచుతామండి. ఒకసారి మనల్ని మనం పరీక్షించుకుంటూ ప్రార్థన చేద్దాం. ఈరోజు దేవుని నువ్వు ఎరుగున్నావా? ఈరోజు నీ జీవితంలో దేవుని ఆరాధించగలుగుతున్నావా? ఈరోజు దేవుని మహిమపరచగలుగుతున్నావా? ఈరోజు దేవుణ్ణి గణపరచగలుగుతున్నావా? ఎరుగున్నావా? ఆయన్ని ఒకే మాట ఎరుగున్నావా? వేర్ ఇస్ యువర్ వర్షిప్?
వేర్ ఇస్ యువర్ వర్షిప్, వేర్ ఇస్ యువర్ అడోరేషన్?